బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ నేతలు కార్పొరేటర్లు హాజరయ్యారు. రాబోయే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై వ్యూహంపై ఇటు దిశానిర్దేశం చేస్తున్నారు కిషన్ రెడ్డి. అయితే ఈ సమావేశంలో కార్పొరేటర్లపై అసహనం వ్యక్తం చేశారు ఆయన. కార్పొరేటర్ల మీటింగ్ కు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సీరియస్నెస్ లేకపోతే ఎలా అంటూ నిలదీస్తూనే ఇలాగే చేస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఇటు బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఇటు బీజేపీ నేతలు కార్పొరేటర్లంతా కూడా హాజరయ్యారు. రాబోయే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సమావేశానికి కొంతమంది కార్పొరేటర్లు హాజరు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కార్పొరేటర్లు ఇటు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సీరియస్నెస్ లేకపోతే ఎలా అంటూ నిలదీస్తూనే ఇలా చేస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవు అంటూ కూడా ఇటు కిషన్ రెడ్డి వారిని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే జీహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లతో ఆయన మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి అటు బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్, ఇక జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ అయితే బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. దాదాపుగా ఒక 20 నిమిషాల క్రితం ఈ మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్కి స్టార్ట్ కాగానే బీజేపీ కార్పొరేటర్లు ఉన్నది ఎంత, ప్రస్తుతం ఈ మీటింగ్కి హాజరైంది ఎంత అని సంఖ్య అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. నియోజకవర్గ వారిగా అంటే ఏ నియోజకవర్గంలో బీజేపీకి ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, ప్రస్తుతం ఈ మీటింగ్కి ఎంతమంది హాజరయ్యారు, ఒకవేళ హాజరు కాకపోతే హాజరు కాకపోవడానికి గల కారణం ఏందని కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా ప్రతి మీటింగ్కి కార్పొరేటర్లు డుమ్మా కొడితే ఎట్లా నడుస్తుంది, రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ విధంగా సీరియస్నెస్ లేకపోతే రాబోయే రోజుల్లో మీకు కష్టం అవుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రతి దానికి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవడం సరైన పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో యాజ్ పర్ షెడ్యూల్ ఈ ఏడాది డిసెంబర్లో జీహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. మరి షెడ్యూల్ ప్రకారం జరుగుతా లేదా అనేది పక్కన పెడితే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో సీట్ రావాలన్నా ప్రతి కార్యకర్తతో సత్సంబంధాలు ఉండాలి, ప్రతి కార్యకర్తతో టచ్లో ఉండాలి, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి, ప్రజలతో మమేకం కావాలి. రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మీటింగ్ నిర్వహిస్తున్నాడు అని చెప్పినప్పుడు, సమాచారం ముందే ఇచ్చినప్పుడు కార్పొరేటర్లు మీటింగ్కి హాజరు కాకపోవడం ఏంటి అనేది ఆయన ప్రశ్నించారు. అన్ని నియోజకవర్గాల వారిగా గమనిస్తే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 24 నియోజకవర్గాలు ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి గతంలో 47 మంది కార్పొరేటర్లు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 39 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి మీటింగ్కి దాదాపుగా 20 మంది కార్పొరేటర్లు కూడా హాజరు కాలేదు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో రేపు మళ్ళా స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇవాళ కిషన్ రెడ్డి మీటింగ్ నిర్వహించడానికి ప్రధాన కారణం త్వరలో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాంతోపాటు ఫిబ్రవరి 10వ తారీఖు అంటే రేపటితో 4 సంవత్సరాలు కార్పొరేటర్లుగా గెలిచి 4 సంవత్సరాల టర్మ్ పూర్తవుతుంది. చివరి ఏడాదికి ఎంటర్ అవుతారు కార్పొరేటర్లు. పాలక మండలి ఏర్పడి కూడా రేపటికి 4 రోజులు పూర్తవుతుంది. అది కాకుండా స్టాండింగ్ కమిటీకి సంబంధించిన నామినేషన్లు కూడా రేపటి నుంచి స్వీకరణ ఉంటుంది. రేపటి నుంచి 17వ తారీఖు వరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 25వ తారీఖున స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో గడిచినటువంటి 4 ఏళ్ల నుంచి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ కోసం ఎవరు నామినేషన్ వేయలేదు. కానీ ఈసారి నామినేషన్లు వేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎంతమంది సభ్యులు
మనకి గెలుపొందుతారు, స్టాండింగ్ కమిటీలో ఎంత బలం మనకి పెరుగుతుంది, అసలు ఎన్నికల్లో పోటీ చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా అనేటువంటి అంశాలపైన కిషన్ రెడ్డి జిహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం అయినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. స్టాండింగ్ కమిటీ ప్రత్యేకత ఏంటంటే మొత్తము 15 మంది కార్పొరేటర్లు ఉంటారు. ఆ స్టాండింగ్ కమిటీలో మేయర్ అధ్యక్షతన, జిహెచ్ఎంసీ కమిషనర్ అధ్యక్షతన ఈ స్టాండింగ్ కమిటీ ఎవ్రీ వారం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలన్నా, ఏ దానికి ఆమోదం తెలపాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం అనేది తప్పనిసరి. సో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉంటే వారి డివిజన్లో అవసరమైనటువంటి పనులు చేపట్టుకోవచ్చు. నిధులు కూడా కమిషనర్ దగ్గర నుంచి కానీ మేయర్ దగ్గర నుంచి కానీ వాళ్ళ సమస్య ఏంది తీవ్రత చెప్పుకొని నిధులు కూడా వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. సో ఈ దానికి స్టాండింగ్ కమిటీ ఉపయోగపడుతుంది. సో ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల పైన ప్రధానంగా కిషన్ రెడ్డి ప్రస్తుతం చర్చ జరుపుతున్నారు. దాని తర్వాత రాబోయే గ్రాడ్యుయేట్, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రచారం ఏ విధంగా చేసుకోవాలి, కార్పొరేటర్లు ఎక్కడెక్కడ పాల్గొనాల్సి ఉంటుంది ప్రచారం కోసం అనే అంశాలపైన తర్వాత చర్చించబోతున్నారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ ముగ్గురితో పాటు రామచంద్రరావు కూడా హాజరయ్యారు. ఒక 18 నుంచి 19 మంది కార్పొరేటర్లు ఈ మీటింగ్కి హాజరయ్యారు. 3 రోజుల క్రితమే కార్పొరేటర్లందరికీ కూడా సమాచారం వెళ్ళింది. జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం ఉంటుంది. రాబోయే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, దాంతోపాటు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్తో పాటు టీచరు ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపైన దానిపైన దిశానిర్దేశం ఉంటుందని కార్పొరేటర్లకు స్పష్టమైనటువంటి మెసేజ్ ఉన్నప్పటికీ ఇవాళ కార్పొరేటర్లు హాజరు కాకపోవడం, పూర్తి స్థాయిలో ఫోకస్ చేయకపోవడంపై కిషన్ రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నికల ఏడాది ఈ ఫిబ్రవరి 10 అంటే రేపటితో 4 ఏళ్ళు పూర్తవుతుంది. ఇక ఫైనల్ ఇయర్లోకి ఎంటర్ అవుతాం. ఫైనల్ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత ప్రజల్లోకి కార్పొరేటర్లు డైరెక్ట్గా వెళ్ళకపోతే, పూర్తి స్థాయిలో కష్టపడకపోతే రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ కార్పొరేటర్లుగా మీకు సీట్లు దొరకడం కష్టమే, దొరికినా కానీ గెలవడం కష్టమే అనే విధంగా అయితే కిషన్ రెడ్డి కార్పొరేటర్ అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా మాత్రం 10 గంటల 20 నిమిషాలకు స్టార్ట్ అయినటువంటి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం మొదటగా కార్పొరేటర్ల పైన కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ మీటింగ్ని స్టార్ట్ చేశారు. మీ అందరికీ ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది వచ్చారు అనేటువంటి సంఖ్య తీసుకొని రాబోయే రోజుల్లో చేపట్టాల్సినటువంటి ప్రణాళిక, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో ఏ విధంగా సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి, జిహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ ఎక్కువ కార్పొరేటర్లు గెలవాలంటే, మేయర్ సీటు కైవసం చేసుకోవాలంటే ఎంత కష్టపడాలనేటువంటి అంశాలపైన ఆయన దిశానిర్దేశం ప్రస్తుతం చేస్తున్నారు. ఇది అయిన తర్వాత టీచరు, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలపైన వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, ఎవరెవరు కార్పొరేటర్లు ఎక్కడెక్కడ వెళ్ళి ప్రచారం చేయాలి ఆయన దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.